నమస్తే. టీఎన్టీ తెలుగు వరల్డ్‌కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉగాది గురించి, తెలుగు సంవత్సరాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోయే ముందు టీఎన్టీ తెలుగు వరల్డ్‌ని అభిమానించి ఆదరిస్తున్న మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రకృతి రమణీయతకు మారుపేరు చైత్రమాసం. అదే వసంతకాలం. ఆ చైత్రమాసపు తొలి రోజు అంటే శుక్లపాడ్యమి నాడు మనం జరుపుకునే పండుగే యుగాది లేదా ఉగాది. యుగము అనగా రెండు లేక జంట అని అర్థము. ఉత్తరాయణ దక్షిణాయనముల ద్వయ సంయుతమే యుగం. మనం వ్యవహారికములో సంవత్సరం. ఆ యుగానికి తొలి రోజు కాబట్టే యుగాది అయింది. అదే సంవత్సరాది. యుగాది కాలక్రమేణా ఉగాదిగా స్థిరపడింది. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతం. మొదటి నెల చైత్రం. మొదటి తిథి పాడ్యమి. మొదటి వారం ఆదివారం. ఆ వేళ ఈ సృష్టి ప్రారంభమైనది, ప్రభవించినది అని అర్థం. అందుకే మన తెలుగు సంవత్సరాలలో మొదటి సంవత్సరం పేరు ప్రభవ, చివరి సంవత్సరం పేరు అక్షయ. అందువల్ల చైత్రమాసములో శుక్లపక్షములో సూర్యోదయం వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజు ఉగాది అంటారు. మన తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు. కానీ వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం కొందరికే తెలుసు. తెలుగు సంవత్సరాల పేర్ల వెనక ఒక కథ ఉంది. నారద మహాముని ఓసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఒకసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధములో తన కుమారులందరినీ కోల్పోతాడు. అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. మన పూర్వీకులు సూర్యుడి గమనాన్ని ఆధారముగా సంవత్సరాన్ని 2 భాగాలుగా విభజించారు. వాటిని ఆయనములు అంటారు. అవి ఉత్తరాయణం, దక్షిణాయనం. సంవత్సరాన్ని 6 భాగాలుగా విభజించారు. వాటిని ఋతువులు అంటారు. అవి వసంతం, గ్రీష్మం, వర్ష, శరదృతువు, హేమంత, శిశిర. సంవత్సరాన్ని 12 భాగాలుగా విభజించారు. వాటిని మాసం అంటారు. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. 2 మాసములు కలిపి ఒక ఋతువు అవుతుంది. ప్రతి మాసమును కూడా 2 పక్షములుగా విభజించారు. అవి కృష్ణపక్షం, శుక్లపక్షం. పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం. పౌర్ణమి మరునాటి పాడ్యమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షం. ఒక్కో పక్షపు 15 రోజులకు 15 తిథులు ఉంటాయి. అవి పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య. ఇక ఒక పక్షానికి 2 వారములు. ఒక వారమునకు 7 రోజులు. ఒక రోజుకు 8 జాములు. ఒక జాముకు 3 గంటలు. ఒక గంటకు 60 నిమిషములు. ఇలా ప్రతి నిమిషముకు వచ్చే నక్షత్రంలో సహా మన పంచాంగం చాలా నిర్దిష్టంగా, నిఖచ్చితనంగా ఉంటుంది. ఎంత ఖచ్చితత్వం అంటే భారత యుద్ధం జరిగే సమయమున సూర్యగ్రహణాన్ని కూడా నమోదు చేయగలిగినంత. అందుకే మన హిందూ సాంప్రదాయాలు గొప్పవయ్యాయి. ఇప్పుడు మనం పాటించే అర్థం పర్థం లేని జనవరి 1 క్రొత్త సంవత్సరం కాదు. మనకు అసలైన నూతన సంవత్సరం ఉగాదే. ఇప్పటి నుండే మన వాతావరణంలో మార్పు మొదలవుతుంది. పంచాంగం మొదలవుతుంది. ఉగస్య ఆది ఉగాది అంటారు. ఉగా అనగా నక్షత్ర గమనము. వీటికి ఆది ఉగాది అనగా ప్రపంచము యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయినది. ఊ అంటే ఉత్తమమైన, గా అంటే జ్ఞానం అనే అర్థములో, సృష్టిలో మొదట ఏర్పడినది వేదము అనే అర్థములో కూడా ఉగాదిని చెప్పుకోవచ్చు. బ్రహ్మకు ఒక రోజు అంటే 864 కోట్ల సంవత్సరాలు. ఇలాంటి రోజులు 365 రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక సంవత్సరం అవుతుంది. అంటే 3,11,040 కోట్ల సంవత్సరాలు అన్నమాట. ఇలాంటివి 100 ఏళ్లు బ్రహ్మ ఆయుర్దాయం. ఇప్పటి వరకు 6 గురుబ్రహ్మలు సృష్టి కార్యాన్ని ముగించారు. 7వ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయ పరార్థంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన యొక్క వయస్సు 51 సంవత్సరాలన్నమాట. కలియుగం ప్రమాదినామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమైనది. ఈ కల్పం ప్రారంభమై
197,29,49,115 సంవత్సరాలు పూర్తయినది. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నాము. ఇది ప్రారంభమై 5,111 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు ఉగాది పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకుందాం. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చనని పురాణ ప్రతీతి. శ్రీరామచంద్రమూర్తి ఉగాది రోజే పట్టాభిషిక్తుడైనాడు. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించను. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచున్నదని కూడా చెప్పబడుచున్నది. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళికి నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ఉగాది. ఉగాది పచ్చడి ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక పదార్థం. ఉగాది నాడు షడ్రుచుల సమ్మేళనం, తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో నింబకుసుమ భక్షణం మరియు అశోక కళిలిక ప్రాసనం అని వ్యవహరించేవారు. ఋతుమార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది రోజు ముఖ్యముగా చేయవలసిన మరొక పని పంచాంగ శ్రవణం. పంచాంగము అంటే పంచాంగాలు 5 భాగాలు. అవి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. తిథి సంపదను, వారం ఆయుష్ను ఇస్తుంది. నక్షత్రం పాపాలని పోగొడుతుంది. యోగం రోగ నివారణ చేస్తుంది. కరణం కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఇవి 15 తిథులు, 7 వారాలు, 27 నక్షత్రాలు, 27 యోగములు, 11 కరణములు. వీటి గమనాన్ని తెలిపేదే పంచాంగము. ప్రస్తుతం సౌలభ్యం కోసం ఇంగ్లీష్ క్యాలెండర్ ఉపయోగిస్తున్న పండుగలు, పూజా పురస్కారాలు, శుభకార్యాలకు మనం పంచాంగాలనే ప్రామాణికముగా చేసుకుంటాం. పంచాంగ శ్రవణంలో ముఖ్యముగా సంవత్సర రాశి ఫలితాలు, నవనాయక ఫలితాలు అందరికీ తెలియచెప్పటం ఆనవాయితీ. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.